ఉండాలండి. అంటే నేను వర్కోహాలిక్. అంటే ఓకే. పని రాక్షసి నేను. నాకు ఇంట్లో గూడా అదే నన్ను కూర్చోబెట్టాలంటే కష్టపడతారు. ఏదుంటే అది ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలలా. యాక్టివ్‌గా ఉంటుంది బ్రెయిన్. నాకి ఇది కంఫర్టబుల్ అంటే బికాజ్ నేనొక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అనో ఏంటో తెలీదు. హ్మ్. వెన్ యూ స్టే ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ హ్మ్. గ్రోత్ ఉండదండి. వెన్ యూ స్టెప్ ఔట్ ఆఫ్ ఇట్ అప్పుడే మనం ముందుకెళ్తాం అంతే అప్పుడే కదా! మనం హ్మ్. ముందుకెళ్ళగలం అంతే గదా! అంతే. మన ఇప్పుడు గ్రోత్ గాని, మన డెవలప్‌మెంట్ గాని అప్పుడే ఉంటది. ఎప్పుడైనా ఇప్పుడెవడన్నా ఇప్పుడు లక్షలు సంపాదించిన ఎవడన్నా ఎప్పుడో కంఫర్ట్ వదిలేసి చాలా కష్టపడితేనే ఆ లెవెల్‌కొచ్చారు. హ్మ్. అంటిల్ అన్‌లెస్ మన తాత ముత్తాతలు మనవాళ్ళ గురించి ఆలోచించి ఇంత ఆస్తి వదిలిపోతే అప్పుడు వాడు బద్ధకంగా ఉండొచ్చేమో కానీ హ్మ్. అదర్‌వైస్ ఐయామ్ ష్యూర్ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కంఫర్ట్ జోన్ బయటకొచ్చి చాలా వర్కౌట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అంతే. దే వాంట్ ఎనీథింగ్. కొంతమందేందంటే ఎందుకు రిస్క్ ఎందుకు? హ్మ్. సేఫ్ జోన్‌లో ఉన్నాం కదా! అని సేఫ్ జోన్‌లో ఆగిపోతారది. ఉంటే అక్కడ యూ కెనాట్ గ్రో. అంతే అది అక్కడే ఉంటాం. అది. నిలబడిపోతాం కదా! హ్మ్. నిలబడిపోయినప్పుడు ఇంకేం ముందడుగు హ్మ్. అదే ఎందులోనూ వేయలేం కదా! ఏది తనంత తానే నీ దరికి రాదు. హ్మ్. శోధించి మీరే సాధించాలి. అవును. అవకాశాలని సృష్టించుకోవాల. హ్మ్. అవకాశాలు లేనప్పుడు అవకాశాలను సృష్టించుకోవాలి. సో, ఏది కంఫర్ట్ అంటే నాకు ఎనీ వర్క్ ఈస్ ఫైన్ విత్ మీ. మూవీస్ హ్మ్. అంటే లెస్ వర్క్ ఉంటుంది. హ్మ్. కానీ అది అగైన్ అలా కూర్చొని మన మన షార్ట్ టైం కోసం వచ్చినప్పుడు వెయిట్ చేస్తూ వెయిట్ ఉండాల. చేసి షార్ట్ చేసి కొన్ని సినిమాల్లో అయితే అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని వచ్చేసే వెళ్ళిపోయిన రోజులుంటాయి. అదే. అంటే అప్పుడు అసలు వాళ్ళు ఏం పాపం షార్టే లేకుండా. హ్మ్. వాళ్ళొచ్చి పాపం చెప్తారు. "అయ్యో! సారీ మాధవి గారు సారీ" అని. అంటే ఎందుకండి డబ్బులిచ్చారు గదా! అంతే. కూర్చుంటే ఏంటి, పని చేస్తే ఏంటి డబ్బులొచ్చాయిగా. రామారావు గారు సైతం బాలకృష్ణ గారికి ఇదే చెప్పేవాడంట. హ్మ్. ఆయనేదో లేట్‌గెళ్ళటం ఏదో చేసాడు ఒకరోజు లేట్‌గా బయలుదేరుతుంటే, "ఏంది ఈ టైం దాకా ఏం చేస్తున్నావు?" అంటే, "లేదు నాకు 12 గంటలకు, 1 గంటకి షాట్." "కాదు. నీకు ఈ రోజుకి ఇచ్చారు గదా! నీకు షాట్ ఉన్నా లేకపోయినా ఆయన ఏ 7:00కల్లా ఎళ్ళిపోవాలి." ఆ! 7కి ఆ! అలా ఉంటారక్కడ ఆయన. హ్మ్. బాలకృష్ణ గారు. వెరీ హ్మ్. సో, అది ఆయన అప్పుడు షేర్ చేసుకున్నారన్నమాట. అది ఆళ్ళ ఫాదర్‌ని అలా ఫాలో అయ్యాడు. మీరు ఆయనతో కలిసి పని చేశారు కదా! ఆ! 'మిత్రుడులో' ఇంకా 'మిత్రుడు' చేశాను. హ్మ్. కథానాయకుడు అది హ్మ్. ఎన్టీఆర్ గారి 'ఎన్టీఆర్' బయోపిక్. బయోపిక్ అదే. ఫస్ట్ పార్ట్‌లో. హ్మ్. హ్మ్. అది చేశాను. ఇంకా అంటే చేశాను నేను చాలానే. ఆయనతో ఇంకోటి గూడా 'లయన్' చేశాను. లయన్. హ్మ్. ఎప్పుడు అంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం దొరికిందా? మాట్లాడతారా? మాట్లాడతారు. ఆయన హ్మ్. అసలు మాధవి అని నాకసలు అంత అంత పెద్ద ఆయనకి నా పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ ఒక 2 సార్లు కలిసినప్పుడు కూడా మాధవియా నువ్వు అప్పుడు చేశాం గదా! అలా ఇలా ఎంత జ్ఞాపక శక్తి అండి ఆయనకి. హ్మ్. ట్రెమెండస్ అసలు. ఎలా ఉంటారసలు మామూలుగా మనుషులతోటి ఆయన? అంటే పెద్ద రకరకాలుగా ఉంటదా తెలీదండి. చెప్తే? ఎవరి హ్మ్. గురించి నేను ఇదే చెప్తాను. ఎప్పుడన్నా ఇంటర్‌వ్యూస్‌లో అడిగితే, మనుషులు రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటారు. మన దగ్గర ఉన్నది అదే మన అనుకోలేం. ఎక్స్‌పీరియన్స్ మనది. మన ఎక్స్‌పీరియన్స్ మనది. ఇంకోళ్ళ అవును. దగ్గర ఇప్పుడు మొన్నొకటి ఒక దానిలో ఏదో 'పవన్ కళ్యాణ్' గారు హ్మ్. ఎవరో వస్తే "ఏ అవతలకి బా" అని ఏదో ఒకటొచ్చింది వీడియో. ఆ వీడియో చూసాను. అంటే ఆయన అన్ని సార్లు అలా ఏం విసుక్కోరు. ఆ రోజు ఆయన ఎందుకో విసుక్కున్నారు. హ్మ్. ఇంకదే మాటి మాటికి దాని మీద అన్నీ వచ్చాయన్నమాట. హ్మ్. సో, ఒకళ్ళ ట్రోల్స్ లాగా అది వైరల్ జేసేసి వైరల్ దాన్ని చేసేసి ట్రోల్ చేయటం. దాన్ని చేసి, హ్మ్. ట్రోల్ చేసి హ్మ్. అంటే ఇవన్నీ ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయింది. కానీ ఎవరి బిహేవియర్ కూడా ఇప్పుడిలా ఉంది, ఇలాగే ఉంటుందని చెప్పలేం మనం. హీరోలు హ్మ్. గాని, హీరోయిన్‌లు వాళ్ళొక జోన్‌లో ఉంటారు. అంటే మనం కలిసి పని చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా కొంతమంది మీద మనకిష్టం ఏర్పడిపోతది. హ్మ్. మింగిల్ అయిపోతాం బాగా హ్మ్. వాళ్ళతోటి. అవును. సరదాగా గడిచిపోతుంది అన్నట్టు ఉంటది గదా! అలా మీరు పనిచేసిన యాక్టర్స్‌లో అది హీరోలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. అలా మీకు బాగా నచ్చిన వాళ్ళెవరు? బాగా పని చేసి నచ్చడానికి పెద్ద ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే మనకెంత నిడివి తక్కువుంటుంది వాళ్ళతో ఉండే ఇంటరాక్షన్ గాని. హ్మ్. వాళ్ళని ఇప్పుడు మనకిష్టపడాలంటే ఒకటి మనం గమనించాలి. మనకి మనకు నచ్చినట్టు వాళ్ళు ఉంటే అప్పుడు నచ్చుతారు గానీ, వాళ్ళ పాటికి వాళ్ళుంటే మనం ఇంకా నచ్చడం అనేది ఐ డోంట్ థింక్ సో అది ఆ! అవుతుంది అని. కానీ మీకు 'అల్లు అర్జున్' గారంటే ప్రత్యేక అభిమానం అని జెప్పి విన్నాను. అంటే 'అల్లు అర్జున్' గారి ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అంటే స్మైలింగ్‌గా అంటే చాలా సింపుల్‌గా అవును. హ్మ్. ఎప్పుడు అంటే మనం వెళ్లి మాట్లాడొచ్చు అన్నట్టు ఉంటుంది ఆయనతో పక్కనుంటే. వేరే చాలా ఫ్రెండ్లీ నేచర్ అన్నట్టు. ఫ్రెండ్లీ నేచర్‌గా ఉంటారు. సో, అదే హ్మ్. ఆయన ఇష్టము. ఇష్టమంటే నచ్చుతారు అట్లా. అదే. హ్మ్. హ్మ్. సో, ఆయనకి నేషనల్ అవార్డొచ్చింది. అంటే నేషనల్ అవార్డ్ సినిమాకి స్టార్ట్ చేసిన తర్వాత 69 సంవత్సరాలైతే ఫస్ట్ ఒక తెలుగు యాక్టర్ నేషనల్ అవార్డ్ తీసుకోవటం అనేది ఆయనే. అవును. ఎన్టీఆర్ లాంటి స్టాల్‌వార్ట్స్, లెజెండ్స్, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరికీ
జరగనిది, సాధ్యం కానిది. అది వేరే వేరే ఏ రీజన్స్ అయినా కావచ్చు. అవును. బట్ ఈరోజు ఈయన తీసుకోవటం అది అంటే 'పుష్ప' అనే అంతే గదా! సినిమాకి. ఆయన కంఫర్ట్ జోన్ అన్నాం గదా! అందులోంచి బయటకొచ్చి హ్మ్. ఆ భుజం ఇలా యేసుకొని ఒక ఉన్నందుకు ఆయనకి ఒక గూనిలాగా పెట్టుకొని ప్రాబ్లమ్ అయిందంట కదా! హ్మ్. చాలా ప్రాబ్లమ్ అయిందంట. ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా గాని హ్మ్. డీగ్లామరస్ మొత్తం అంటే అవును. అంత రగ్గుడుగా ఉండి అసలు రగ్గెడ్ లుక్. కదా! ఎప్పుడు అండ్ చేయలేనా? అది అందులో అల్లు అర్జున్ గాదు. మనకు ఆ పుష్పనే కనిపిస్తారు. హ్మ్. అంటే అది ఆ భాష గాని ఎంత స్టైల్‌గా ఉండే ఆయన అంత అసలు అలా ఉండే అంత ట్రాన్స్‌ఫర్మేషన్ అంత కష్టపడ్డారు కాబట్టి దాని ఫలితం. హ్మ్. అదే ఆయన కంఫర్ట్ జోన్‌లో ఉండి లేదు ఇక్కడ ఒక చిన్నదేదో ఇంత మరకేసుకొని నేను అలాగే గ్లామర్‌గా ఉంటా అంటే ఐ డోంట్ థింక్ అదొచ్చుండేది కాదు. వచ్చి ఉండేది కాదు. అంటే ఆయన కష్టానికి ఆయన దానితోడు ఆయన పెర్ఫార్మన్స్ దాంట్లో ఆయన ఇమిడిపోయినటువంటి విధానం. డెడికేషన్. సో ఇప్పుడు అందరం కూడా మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడుతున్నాం కదా! గర్వపడ్డదగ్గ ఇది హ్మ్. నిజంగా. మీరు అంటే ఇన్ని సినిమాలు చేసినా గానీ టీవీ సీరియల్స్‌లో చేశారు కదా! మీకు మనసుకు బాగా నచ్చింది, దగ్గరైన పాత్రలున్నాయా? చేశారసలు? చేశానండి. 2, 3 ఉన్నాయి. ఒకటి 'కంటే కూతుర్ని కనాలి' అనే దానిలో రత్నం అని ఒక క్యారెక్టర్. ఓకే. హిలేరియస్ క్యారెక్టర్ అసలదంటే బాడీ లాంగ్వేజ్ గాని, మాస్ క్యారెక్టర్ అనమాట. అంటే అది చాలా నేనెలా ఉంటానో దానికి కంప్లీట్‌లీ ఆపోజిట్. ఫస్ట్ డే అయితే నేను చేయలేకపోయానసలు. హ్మ్. అంటే నాకు రాలేదది. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఓకే. తర్వాత డైరెక్టర్ గారి హెల్ప్‌తో ఆయన వాళ్ళు చాలా ఇదిగా చేస్తారండి. ఈ సీరియల్స్ అనేవి హ్మ్. నాట్ అన్ ఈజీ థింగ్. అవును. చాలా కష్టం డైలీ ఉంటది. సీరియల్ షూట్ గాని అదే అస్సలు చేయటం అంటే వాళ్ళ దాన్ని పని చేయటం టార్గెట్ కూడా. చాలా ఉంటుంది. సీన్స్ తీయాలి, పర్ఫెక్ట్‌గా తీయాలి, చేయించుకోవాలి. అలా చాలా ఉంటాయి. హ్మ్. బట్ అంటే అదే అది అంతలో ఆయన చెప్పి భలే చేయించుకున్నారు. అదొకటి చాలా ఇష్టం. దేవయాని క్యారెక్టర్ ఆఫ్‌కోర్స్ చాలా ఇష్టం. అభిషేకం అంటే చేసినవన్నీ చాలా ఇదిగానే 'రాబోయే చందమామలో' క్యారెక్టర్ హ్మ్. పలానా నచ్చలేదనేదేం లేదండి. అంటే కానీ చాలా మీకెక్కువ ఎలివేషన్ ఇచ్చింది పవర్‌ఫుల్. మాత్రం దేవయాని క్యారెక్టర్ ఆ! కదా! దేవయాని నెగెటివ్ రోల్ అవ్వటం వల్ల కావచ్చు. అంటే అందులో రకరకాలుగా ఉంటుందండి. అంటే ఇప్పుడు అభిషేకంలో అంటే నేను ఒకలాగా ఉంటాను. అందరితో ఒకలాగే ఉంటాను. హ్మ్. ఒకటే మూడ్ క్యారీ అవుతుంది క్యారీ అంతా అవుతది. త్రూ అవుట్. సేమ్ ఒకటే ఎమోషన్ ఒకటే అన్నట్టుంటుంది. ఎమోషన్ క్యారీ అయ్యేది. చాలా ఫెరోషియస్ అదే హ్మ్. ఉంటుందన్నమాట. దేవయాని ఏంటి ఆ హీరోతో ఒకలాగా, కోడలతో ఒకలాగా, తోడికోడలతో ఒకలాగా, హీరోయిన్‌తో ఒకలాగా అలా రకరకాలుగా వేరియేషన్స్ వేరియేషన్ ఉన్నటువంటి అన్నమాట. అదే. సడెన్‌గా ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళా మార్చి అప్పుడే ఇలా ద్వైధీ ఆహ్, అదే. భావాలు చూపించాలి. హ్మ్. సో, అది చాలా అందరికీ నచ్చింది. ఛాలెంజింగ్ అది చాలా కొంచెం. ఛాలెంజింగ్‌గా ఉంది. చాలా మంది గూడా మళ్ళా ఎప్పుడొస్తారు మీరు గ్యాన్‌కంటే అలా కాదు గదా! ఏదో మనకి నచ్చినప్పుడు వెళ్ళిపోయి నచ్చినప్పుడు వస్తే కాదు గదా! ఇట్స్ నాట్ అ సినిమా థియేటర్. మీకు అంటే మీకు కుదరక వదిలేసారా? లేకపోతే వాళ్ళే వేరే వాళ్ళని చూజ్ కాదు చేసుకొని కదా! పెట్టారా? నేను యూకే వెళ్ళాను కదండీ. మా అదే. వారి దాని జాబ్ గురించేనా? కాంట్రాక్ట్ కోసం యాక్చువల్లీ అది లాంగ్ టర్మ్ ఉండాలి. హ్మ్. అందుకని వదిలేసెళ్ళా. లేతే ఎవరు వదులుకుంటారండి అంత మంచి ఆపర్చునిటీ, అంత మంచి రోల్. ఇట్స్ వెరీ, వెరీ గుడ్. అంటే కంపెనీ వా భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా చాలా వెరీ హ్యాపీ విత్ మీ. హ్మ్. నా వర్క్ గురించి కానీ. బట్ అన్నీ కొన్ని ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్ అన్నట్టు అది హ్మ్. ఇప్పటికి నాకు ఆ క్యారెక్టర్ రాంగానే నేను లేచి లోపలికెళ్ళిపోతాను నేను. ఎందుకంటే ఐ ఫీల్ వేరే వాళ్ళని చూడలేక చూడలేకని గాదు. ఆ! నేను చేయాల్సిన క్యారెక్టర్‌లో వేరే వాళ్ళు అదే. ఉంటే ఎలా ఉంటుందది? అందుకని కష్టం కదా! ఆవిడ అంటే ఓన్ చేసుకున్నప్పుడు మనం ఒక దాన్ని సంగీత గారు ఆవిడ చాలా అందంగా ఉంటారు. ఆవిడ హ్మ్. చాలా బావుంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే పాపం ఆవిడ గూడా కష్టపడి ఉండొచ్చు. ఆ హ్మ్. రోల్ నేను మనం డైరెక్ట్‌గా చేయడం వేరే. ఇంకోళ్ళు చేసిన దాన్ని ఈక్వల్ తేవాలంటే కొంచెం అవును. ఆ కష్టమవుతుంది. కంపారిజన్ వస్తది. ఆ! ఆ కంపారిజన్. ప్రెషర్ ఆవిడ ఉంటుంది. ఫీల్ అయ్యి ఉంటుంది ఆవిడ ఆ! ప్రెషర్. ఆమెకి ఆ ప్రెషర్ ఉంటుంది. ఉండుండొచ్చు. మనకు తెలియదు. ఆవిడ ఎందుకంటే నాకు పెద్ద పరిచయం లేదు ఆవిడ. అదే. హ్మ్. సో, మీకంటే ఆమె చాలా సీనియర్ గదా! ఆమె. కేవలం మీ మీ వారి కోసం త్యాగం చేశారన్నమాట. ఇలా వదిలేసాను ఆ! నేను. కానీ అప్పుడు మీరేమన్నా అనుకోలేదా? అంటే ఒక పక్క సీరియల్స్ అది వదులుకోవడం ఒకటి, సినిమాలకు గూడా దూరం అయిపోతారు గదా! అంటే సినిమాలు ఎటు ఒక 1, 2 మంత్స్ గ్యాప్ వస్తాయండి. హ్మ్. వరుసగా మనకి వెంటబడి సినిమాలనేవి అంటే ఇది ఇక లిమిటెడ్ పీరియడ్ అన్నట్టుగానే ఎళ్లారా అక్కడికి? అంటే ముందలా లేకుండింది. ముందు హ్మ్. లాంగ్ టర్మ్ ఇప్పటికి ఐ హోల్డ్ అ వీసా. యూకే వీసా. ఓకే. ఇప్పటికి నేను వెళ్ళిపోవచ్చు యూకే కావాలంటే. కానీ అది జాబ్ బట్టి మనకి యూకే వీసా అనేది అంత ఈజీగా రాదు. చాలా యూఎస్ ప్రాసెస్. లాంటిది గాదది. యూఎస్ కొంచెం కూడా టఫ్ అది. కష్టం. అసలు హ్మ్. ఏదన్నా ఫారిన్ కంట్రీ ఎళ్ళాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. హ్మ్. సో,
ఆ జాబ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనుకున్నాం. బట్ షార్ట్ హ్మ్. టర్మ్‌లో అయిపోయింది మా హస్బెండ్‌కి. సో, మళ్ళా ఖాళీగా ఎందుకు, నా ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఇక్కడ ఐ రియలీ వాంటెడ్ టు కంటిన్యూ మై కెరియర్ అనమాట. సో, హ్మ్. అందుకని మళ్ళా వచ్చాను. ఓకే. అంటే అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీకు మంచిగా పేరు తీసుకొచ్చినటువంటి టైంలో ఆ సీరియల్‌ని వదిలిపెట్టి ఆయన కోసం వెళ్తున్నప్పుడు ఆయన అన్నారా ఏమన్నా? వారేమంటారండి, ఆ! వారికి బానే ఉంటుంది. ఆయనతో వెళ్ళి ఆయన కోసం వెళ్తున్నాను గదా! అదే. అదే. ఆయనేమి అనలేదు గానీ, ఆ! అంటే ఇంక అంతే కదండీ! ఇప్పుడు అంటే ఎంత మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. అది మీ ఉంది. కెరీరు. సో, దాని మధ్యలో సడెన్‌గా